2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ప్రాపర్టీ ఏదైనా కూడా ఒక్కసారి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది మనం తిరిగి తీసుకునే ఆప్షన్ ఉంటుందంటారా? లీగల్ పరంగా ఎలా ఉంటుంది? దీని గురించి ఈరోజు క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి సిరి గారు. సార్, చాలా మందికి ఉన్న ప్రశ్న ఏంటి అంటే, ఒక్కసారి ఏదైనా కానీ ప్రాపర్టీ ఏదైతే ఉందో సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి మనం తీసుకునే ఆప్షన్ ఉంటుందా? లేదు ఒకటేసారి అమ్మేశాం కదా, కంప్లీట్‌గా అయిపోయిందా? లేదంటే లీగల్ పరంగా మనకేమైనా రెమెడీ ఉందా? తిరిగి తీసుకుని వచ్చే ఆప్షన్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతూ ఉన్నారు సార్. ఎలా ఉంటుంది సార్? ఒకసారి ఒక స్థలాన్ని కానీ ఇంటిని కానీ లేదా మనం ఏదైనా ఒక ప్రాపర్టీని, అది వ్యవసాయ భూమి అయినా సరే, ఇండ్లైనా సరే, లేదా ఓపెన్ ఫ్లాట్ అయినా సరే, అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయినా, సేల్ డీడ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ మీనింగ్ మనం తెలుసుకోవాలి. సేల్ డీడ్ అంటే ఏంటి? సేల్ డీడ్ అంటే ఏంటంటే, వీరికి ఉన్నటువంటి ప్రాపర్టీ ఓనర్షిప్ రైట్స్ ఏవైతే ఉంటాయో అది ఎవరైతే కొనుక్కున్న వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేయడం అనేది దాన్ని సేల్ డీడ్ అంటారు. వెండీ ఉంటారు. వెండర్ అంటే ప్రాపర్టీ అమ్మే వ్యక్తి, వెండీ అంటే ప్రాపర్టీ కొనుక్కున్న వ్యక్తి. అంటే వెండర్ ఏం చేస్తున్నాడు? తన ప్రాపర్టీని టోటల్గా ఆ యొక్క వ్యక్తికి దాన్ని పూర్తిగా దానికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టుగా మీనింగ్ వస్తుంది సేల్ డీడ్ అంటే. సేల్ డీడ్ ఇంకా పూర్తిగా ప్రాపర్టీని అమ్మేసినటువంటి భావనే వస్తుంది మనకి. ఇందులో దానికి గాను గవర్నమెంట్కి మనం ఏం చేస్తున్నాం? ఇద్దరి మధ్య ఒక ట్రాన్సాక్షన్ నడిచింది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక స్టాంప్స్ అండ్ రెవెన్యూ యాక్ట్ ప్రకారం ఆ ప్రాపర్టీకి మార్కెట్ వాల్యూ ఉంటుంది. మార్కెట్ వాల్యూ ప్రకారం కొంత మనం గవర్నమెంట్కి మనం ఒక చలన రూపంలో అమౌంట్ పే చేసి ఆ ప్రాపర్టీని అతనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇది యాక్చువల్గా సేల్ డీడ్. ఒకసారి అంటే మన చట్టం రీత్యా మనకి లీగల్గా చెప్తుంది ఏంటంటే, ఒకసారి సేల్ డీడ్ అయిపోయింది అంటే ఆ ప్రాపర్టీని మళ్ళీ వెనక్కి తీసుకొని రావడం అనేది కొద్దిగా కష్టసాధ్యం. అంటే ఏంటి? ఒకసారి ప్రాపర్టీ అమ్మేశారు. వెండర్ తన ప్రాపర్టీని ఒకసారి వెండికి ప్రాపర్టీ అమ్మేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకొని రావడం అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం ఆ ప్రాపర్టీని వెనక్కి తీసుకొని రావచ్చు. ఎలాంటి సందర్భాల్లో సార్? క్లియర్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకటి, ఆ ప్రాపర్టీని అమ్మే సమయానికి మైనర్గా ఒకవేళ ఆ వ్యక్తి ఉన్నట్లయితే, ఆ ప్రాపర్టీకి ఓనర్గా ఉన్నటువంటి వ్యక్తి మైనర్గా ఉన్నట్లయితే, అంటే మైనర్ ఉన్నటువంటి వ్యక్తి ప్రాపర్టీని అమ్మడం, సేల్ చేయడం అనేది సరైనటువంటి చట్ట ప్రకారం కాదు. కాబట్టి మైనర్గా ఉన్న వ్యక్తి అమ్మినటువంటి ప్రాపర్టీ సేల్ డీడ్గా జరిగినా సరే దాన్ని చట్టరీత్యా అది చెల్లుబాటు అయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే దాన్ని రుజువు చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. నేను ఆ టైంలో మైనర్గా ఉన్నాను, నాతో ఫోర్స్ఫుల్గా చేంజ్ చేశారు కాబట్టి ఆ డాక్యుమెంట్ క్యాన్సిల్ చేయించమని చెప్పి కోర్టు గారిని మనం కోర్టులో సివిల్ సూట్ ఒకసారి మనం ఫైల్ చేసుకుంటే ఆ జరిగినటువంటి ఆ సేల్ డీడ్ని క్యాన్సిల్ చేసే అధికారం కూడా ఉంటుంది. నెంబర్ 2, మెంటల్ కండిషన్ బాగాలేదు, ప్రాపర్టీని అమ్మిన సందర్భంలో నా యొక్క మానసిక స్థితి బాగాలేదు అని చెప్పి కోర్టులో కానీ ప్రాపర్గా రుజువు చేయగలిగితే అది కూడా అయిపోతుంది. మూడో విషయం ఏంటంటే, చాలామంది సేల్ కన్సిడరేషన్ విషయం రాస్తారు. అంటే అక్కడ ఒక ప్రాపర్టీ వాల్యూ ఉంటుంది, సుమారుగా ఒక 40 లక్షల వాల్యూ ప్రాపర్టీ ఉందనుకోండి. 40 లక్షల ప్రాపర్టీని మార్కెట్ వాల్యూ ప్రకారం ఒక 10 లక్షలకో 5 లక్షలకో ఇది సేల్ కన్సిడరేషన్ జరిగింది. ఇప్పుడు నేను ప్రాపర్టీ నేను మీకు అమ్మాను, సో మీరు నా దగ్గర ప్రాపర్టీ కొనుక్కుంటున్నారు. కొనుక్కునేటప్పుడు మన ఇద్దరి మధ్య ఒక సేల్ కన్సిడరేషన్ జరిగి ఉంటుంది. సేల్ కన్సిడరేషన్ దాని వాల్యూ ఒక సుమారుగా ఒక 12 లక్షలకు ఉందనుకోండి. ఆ 12 లక్షల రూపాయలు నేను మీ దగ్గర అందుకున్నట్టుగా ఉండాలి. అంటే ఆ 12 లక్షల రూపాయలు మీరు నాకు చెల్లించినట్టుగా ఉండాలి. అది చెక్ రూపంలో కానీ, డీడీ రూపంలో కానీ, ఫోన్పేనో, గూగుల్ పేనో, ఇతరత్ర యూపీఐ మార్గంలో దాన్ని చెల్లించినట్టుగా ఉండాలి. అక్కడ ఆ నెంబర్ కూడా మెన్షన్ చేసి ఉండాలి. అయితే కొన్ని సందర్భాల్లో క్యాష్ ట్రాన్సాక్షన్ చేసి క్యాష్ ట్రాన్సాక్షన్ నాకు జరగలేదు, నాకు అమౌంట్ ఇవ్వలేదని చెప్పి అతను మరలా కోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా సేల్ కన్సిడరేషన్ చేయించే అవకాశాలు కూడా కొన్ని సందర్భాలు ఉంటుంది. సేల్ కన్సిడరేషన్ నాకు అందలేదు, డాక్యుమెంట్లో అక్కడ సంతకం పెట్టించేశారు, ఇస్తానని చెప్పాడు, బయటికి వెళ్ళాక డాక్యుమెంట్ ఇస్తానని చెప్పాడు, కానీ ఆయన సేల్ కన్సిడరేషన్ నాకు అమౌంట్ ఇవ్వలేదు కాబట్టి డాక్యుమెంట్ క్యాన్సిల్ చేయమని చెప్పి అధికారం కూడా ఉంటుంది. అవన్నీ కూడా ఎట్లా అంటే కోర్టులో, సివిల్ కోర్టులో మనం కేసు ఫైల్ చేసుకున్నప్పుడు మాత్రమే దానికి సరిపోయినటువంటి రుజువు చేసే పత్రాలు, పేపరు, డాక్యుమెంటేషన్స్, ఎవిడెన్సెస్ అన్నీ కూడా ఉండాలి. అంతేగాని ఎప్పుడో జరిగిపోయిన సేల్ కన్సిడరేషన్ విషయంలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే కొన్ని సందర్భాల్లో కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎక్కడ సార్ కేసు ఫైల్ చేయాలి? దీన్ని మనం ఎక్కడ సివిల్ కేసులు, ఇప్పుడు హైకోర్టు క్లియర్గా చాలా విషయాల్లో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యంగా ఇటువంటి సివిల్ లావాదేవీలు వచ్చేటువంటి గొడవలు ఏమున్నా సరే ఆ సివిల్ కోర్టులో మాత్రమే దీన్ని పరిష్కరించుకోవాల్సిందిగా మనకి హైకోర్టు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. సేల్ క్యాన్సిలేషన్ చేసే విధానం కూడా కేవలం మన కోర్టు పరిధిలోని విషయం తప్పించి డైరెక్ట్గా సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఆ రోజు అనుకున్నాను కానీ ఇప్పుడు మళ్ళీ నేను వెనక్కి తీసేసుకుంటున్నాను అని చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం కానీ హక్కు కానీ అమ్మినటువంటి వెండర్కి ఉండే అవకాశం చాలా తక్కువ. ఇది సేల్ డీడ్ విషయంలో మాత్రం చాలా క్లియర్గా ఉంటుంది చట్టంలో విషయాలు. గిఫ్ట్ డీడ్ విషయంలో మాత్రం దానికి
కొంత వెసులుబాటు ఉంది. గిఫ్ట్ డీడ్ కూడా ఆల్మోస్ట్ సేల్ డీడ్ లాగా ఉంటుంది, కానీ దానికి సంబంధించి కొంత వెసులుబాటు ఉంటుంది. బట్ సేల్ డీడ్ ఒకసారి మనం ప్రాపర్టీని మనం కాదనుకొని ఎక్కడైతే సైన్ చేసేసామో మరలా వెనక్కి తీసుకొని రావడం అనేది చాలా కష్టమైనటువంటి సందర్భాల్లో ఫోర్జరీ చేసినటువంటి డాక్యుమెంట్స్లో కానీ, అంటే నా సిగ్నేచర్ని ఫోర్జరీ చేశారని చెప్పి, పర్సన్ కాకుండా వేరే పర్సన్ని పెట్టి చేశారని చెప్పి. అందుకని ఇప్పుడు మన డిపార్ట్మెంట్స్ కూడా థంబ్ ఇంప్రెషన్స్ తీసుకొని రావడం, ఫోటో ఐరిస్ ద్వారా దాన్ని ఫొటోస్ తీసుకోవడం, సిగ్నేచర్స్ అంటే 4-5 మార్గాల ద్వారా కూడా తీసుకుంటారు. కేవలం ఒక పర్సన్ ఇంతకుముందు ఉండేది మనకి 1990 బిఫోర్ ఎలా ఉండేదంటే, ఈవెన్ దో ప్రాపర్టీకి సెల్లర్ రాకపోయినా సరే రిజిస్ట్రేషన్ జరిగిపోయేది. కానీ ఇప్పుడున్నటువంటి ఆధునికమైనటువంటి మన టెక్నాలజీ పరంగా చూసినట్లయితే ప్రాపర్టీ అమ్మిన వ్యక్తి యొక్క టోటల్ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ ఆధార్ కార్డును కూడా లింకప్ చేశారు. కాబట్టి ఆధార్ కార్డు, అలా విధంగా మన ఐరిస్ పీపుల్ కూడా తీసుకోవడం, అట్ ద సేమ్ టైం సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్స్, విట్నెసెస్ ఇవన్నీ కూడా ఆధారంగా తీసుకుంటున్నారు. కాబట్టి ఒకసారి సేల్ కన్సిడరేషన్ మనం చేసేసాము అనే విషయంలో మరలా వెనక్కి తీసుకొని రావడం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి. బట్ కొన్ని ప్రత్యేక పరిస్థితులు వస్తుంది. ఆ కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఏమిటి అన్నది మీరు దగ్గరగా ఉంటే అడ్వకేట్తో మాట్లాడి ఏ కండిషన్స్లో జరుగుతుందా జరగదా అని చెప్పి ఆయనతో మీరు మాట్లాడి అప్రోచ్ చేస్తే తప్పనిసరిగా ఒక వెసులుబాటు అయితే ఉండే అవకాశం ఉంటుంది శ్రీ గారు. సార్, మరి మీరు అన్నట్టుగానే చాలామంది ఎవరైతే ఈ సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, ఒక అడ్వకేట్ గైడెన్స్ తోటి వెళ్తే బాగుంటుంది అనుకున్నాను. సో అలాంటి సందర్భాల్లో ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఎలా ఉంటుందంటారు? ఈ విషయంలో నేను క్లియర్గా ముఖ్యంగా ఈ లావాదేవీలు అంటే ఈ సెల్లింగ్, కొనుక్కోవడం, పర్చేజ్ లావాదేవీలో మీరు డాక్యుమెంట్ రైట్స్ మీద డిపెండ్ అవ్వద్దు నేను అనేక సందర్భాల్లో చెప్పడం కూడా జరుగుతుంది. ఎందుకు నేను ఆ విషయం చెప్తున్నానంటే, మీరు కొనుక్కున్న ప్రాపర్టీ కోట్ల ఉంటుంది. ఈరోజు మనుషుల యొక్క విలువలతో పోలిస్తే స్థలాల యొక్క విలువలు కోట్లలో పెరిగిపోయాయి. అటువంటి సందర్భాల్లో డాక్యుమెంట్ రైటర్ అనే వ్యక్తి ఒక స్టాండర్డ్ ఫార్మేట్లో ఉన్నటువంటి ఫార్మేట్ ఉంటుంది. అలా కాకుండా మీరు ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి ఒక అడ్వకేట్ తోటి మీరు డాక్యుమెంట్ కానీ ప్రిపేర్ చేసుకోగలిగితే ఆ డాక్యుమెంట్కి కొంత ఏమైనా వెసులుబాట్లు కానీ కండిషన్స్ అన్నీ ఆయన క్లియర్గా మీతో డిస్కస్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు హడావుడిగా రేపు రిజిస్ట్రేషన్ అంటే ఈరోజు మనం డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళిపోయి ఆన్ ద స్పాట్లో రిజిస్ట్రేషన్ పెట్టుకునే విధానం కరెక్ట్ కాదు. మీరు బిఫోర్ డాక్యుమెంట్ మీరు ప్రాంప్ట్గా చెక్ చేసుకొని రాసుకోండి. ఒక అడ్వకేట్ని మీరు అప్రోచ్ అయితే అడ్వకేట్ తప్పనిసరిగా డాక్యుమెంట్కి ఆయనకు కొంత ఫీజు ఇస్తే తప్పనిసరిగా ఆయన కూడా మీకు ఒక డాక్యుమెంట్ రాసిస్తారు. దాని ద్వారా మీరు అప్రోచ్ అయితే చాలా బాగుంటుంది. అయితే దీనికి సంబంధించి ఇలాంటి సేల్ డీడ్ కానీ, గిఫ్ట్ డీడ్ కానీ, ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ సంబంధించి ఏదైనా సలహాలు, సూచనలు కావాలంటే కింద స్క్రోల్ అవుతారు, నెంబర్ని కాంటాక్ట్ చేయండి. తప్పనిసరిగా మా లీగల్ టీం కూడా మీకు అప్రోచ్ అవుతారు, కావాల్సినటువంటి సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా మీ స్థలాలకు కానీ మీ యొక్క ప్రాపర్టీ సంబంధించి ఏదైనా వివాదాలు ఉంటే కోర్టులో ఉంటే వాటికి పరిష్కారం అయ్యే దిశగా కూడా తప్పనిసరిగా మన లీగల్ టీం ప్రయత్నం చేస్తారు శ్రీ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీ గారు.